అర్హత ఉన్న కేసీఆర్ గారు ముఖ్యంగా మీకు గుర్తుందో లేదో గత అసెంబ్లీ సెషన్ అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినాం. కేసీఆర్ రావాలి అసెంబ్లీకి అనుకున్నాము. రాలేదు. బడ్జెట్ సెషన్ అప్పుడు ఒకరోజు వచ్చిండు. మళ్ళీ ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది. కేసీఆర్ బయటికి రావట్లే. అడిగితే మళ్ళా ఫిబ్రవరిలో వస్తామంటున్నారు. వీళ్ళే నడిపిస్తున్నారు అసెంబ్లీ సెషన్ కూడా. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? కేసీఆర్ ఎందుకు ఇంకా బయటికి రావట్లేదు? ఇక ఆయన అసెంబ్లీకి రావడం అనేది ఒక కలేనా? ఆయన వాస్తవంగా చెప్పాలంటే చాలా పొరపాటు చేస్తున్నాడు. తెలంగాణకు ఒక తీవ్రమైన నష్టం చేస్తున్నట్టు. సరే అప్పుడేమో నమ్మక ద్రోహం చేసిండు, ఇప్పుడేమో తీరని ద్రోహం చేస్తుండు. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళు అనుకుంటారు, ప్రజలు పిచ్చోళ్ళు, మూర్ఖులు, నోటిస్తే ఓటేస్తారు, లేకపోతే ఉపన్యాసాలు దాస్తే, వాగ్దానాలు దాస్తే, లేకపోతే ఇంకేదో చేస్తే అనుకుంటారు. కానీ అట్లా జరగదమ్మా. ప్రజలు అట్లా ఉండరు. ప్రజలు ఎప్పుడు అట్లా ఉండరు. ఇప్పుడు మనకి అందరికీ గౌరవం ఉంది. కేసీఆర్ అంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధకునిగా సాధనలో భాగస్వాములు సుదీర్ఘకాలం అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని భరించి ఆయన నిలబడ్డాడనే దాని మీద గౌరవం ఉంటుంది. కానీ ఈ తిక్కల పనులు ఏందమ్మా, పిచ్చి పనులు ఏంటిది? ఇంట్లో వండు, ఫామ్ హౌస్లో వండు, ఆడికి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పెంచుకుని ఆడ మీటింగులు పెట్టుడు, ఏం కల్చర్ అమ్మ ఇది? అంటే వ్యూహాలు రచిస్తున్నాడు సైలెంట్ గా కేసీఆర్. ఏం వ్యూహాలు రచిస్తారమ్మా? ప్రజల దగ్గర పోతే అన్ని వ్యూహాలు చెప్తారు. ఇప్పుడు ఎవడైనా కానీ నిజంగా చెప్పాలంటే గొప్ప వ్యక్తి ఎప్పుడైందంటే ప్రజల్లో ఉన్నప్పుడే అయ్యాడు. ప్రజల్లో ఉన్నప్పుడే అవుతారమ్మా ఎవరైనా సరే. ఇప్పుడు మనం అనేక రకాల గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? సాధువులు, సన్యాసులు అయ్యి ఎక్కడో యాగాలు, యోగాలు చేసుకుంటే ఎక్కడో లేరు కదా. ప్రజల్లో ఉంటేనే ఏదైనా తెలుస్తుందమ్మా. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల దగ్గరికి పోతే అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడనే దొరుకుతుంది. ఇప్పుడు ప్రజలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టు అంటారు. ఇది ఎవరు చెప్పిండమ్మా? మార్క్స్ చెప్పిండా, లెనిన్ చెప్పిండా, మావో చెప్పిండా, అంబేద్కర్ చెప్పిండా, గాంధీ చెప్పిండా? ఎవరు చెప్పిండమ్మా? ఎవరు చెప్పలే. మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పలే. ఒక సామాన్యమైనటువంటి ఒంటి నిండా బట్టలు లేనటువంటి, కాళ్ళకి చెప్పులు లేనటువంటి, 3 పూటల తిండి లేనటువంటి ఒక సామాన్య రైతు చెప్తాడు ఇది. అరే బిడ్డ, అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టంటారు. రొడ్డ కొట్టుడు కొడితే ఆగమవుతావు బిడ్డ అని చెప్తారు. మీకు ఈ కాల్ రాలేదు ఇప్పటి వరకు? అంటే ఏడాది కాలం అయిపోయింది. కేసీఆర్ గారు మీకు కాల్ చేసి ఫామ్ హౌస్ కి రమ్మని గాని, చర్చలు జరుపుదామని గాని, ఇప్పుడు రీసెంట్ గా కేటీఆర్ చూస్తే కొంతమందిని కలుసుకుంటా పోతా ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో మీకు ఎటువంటి పిలుపు రాలేదా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఒకవేళ పిలిస్తే మీ స్టాండ్ ఏంటి? అమ్మ, నేను ఆల్రెడీ బహిరంగంగానే మీ ద్వారా కూడా చెప్పిన, నేను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైనా పునరాలోచన చేయాలంటే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి నేను 3 విషయాలు చెప్పిన. ఒకటి, తెలంగాణ వాదానికి నినాదానికి ప్రతీక అయినటువంటి టిఆర్ఎస్ ని మళ్ళా పునరుద్ధరించండి. టిఆర్ఎస్ ని మళ్ళా మీరు వాడుకలోకి తీసుకురండి. ఎందుకంటే నువ్వు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిన తర్వాత తెలంగాణకి మీకేం సంబంధం? పేగు బంధం దిగిపా. మన బంధమే తెలంగాణ. నువ్వు తెలంగాణనే ఈ గొంతు కోసినట్టు కోసేస్తే ఇంకేముందాడా? ప్రాణం లేకుండా అయిపోయా. కాబట్టి మొదటిది, బీఆర్ఎస్ రద్దు చేసి టిఆర్ఎస్ ను పునరుద్ధరణ చేయండి. రెండవది, 9.5 సంవత్సరాల కాలంలో జరిగిన మంచి చెప్పండి, చెడు చెప్పి ఆ చెడుకి మీరు ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. మంచి అస్సలు జరగలేదు అంటలేము. మంచి అస్సలే జరగలేదు, ప్రజలు ఏమాత్రం లాభపడలేదు, కొన్ని విషయాల్లో కూడా ఎక్కడ ప్రజలు ఆనందంగా లేరని చెప్తలేము.
కానీ ఆ మంచి చెప్పుకుంటూ, మీరు జరిగిన నష్టం చెప్తూ, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని, వాటిని కూడా మీరు సమీక్షించుకొని, ఉమ్, దానికి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇది రెండవది. మూడవది, తెలంగాణ రాష్ట్ర సమితిని పునరుద్ధరణ చేసి, ఉమ్, తెలంగాణ వాదంతోటి, నినాదంతోటి, సోయితోటి, సెంటిమెంట్ తోటి ఉన్నటువంటి వాళ్ళెవరైనా సరే, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళైనా, చదువుకోనోళ్ళైనా, వాళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా, వాళ్ళని తిరిగి కమిటీల్లో ఆ, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. ఇది చేస్తే ఆ, మీరు చూడండి, ఒక్క సంవత్సరం లోపు ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ మనుగడ సాగించలేదు. అవును. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఎట్టనైతే ఉమ్, టిఆర్ఎస్ తప్ప ఇంకొక పార్టీకి తావులేదు. తావు లేకుండా అయిందో, ఉమ్, న్యూస్ లో లేకుండా అయిపోయిందో, ఉమ్, ప్రతి ఒక్కడు ఉమ్, భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందో, ఉమ్, ఏ వాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టిన జెండాని పట్టాలంటే భయం కలిగిందో, ఉమ్. ఇవాళ మళ్ళా అదే పరిస్థితి వస్తుంది తెలంగాణలో. మీరు ఎమోషనల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి, అంటే మనకి బాధ అనిపిస్తుంది, చాలా బాధతో మాట్లాడుతా అంటే ఉన్నారు. చాలా బాధ కలుగుతుందమ్మా. తెలంగాణ అనేది అంటే మీలాంటి వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంట? అంటే తెలంగాణ అనేది మేము చూడంగానే, మేము మాట్లాడుతుండగానే ఈ పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు. అస్సలు. తెలంగాణ అస్తిత్వానికి ఈ విధమైన దాడి జరుగుతుంది. ఉమ్, సరే, 100% ఎవరిని ఏ పాలకుడు న్యాయం చేయలేడు. తెలంగాణ కోసం మేము ప్రయాణం కట్టినాడు కూడా ఆ, ఓవర్ నైట్ ఏమో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని ఎప్పుడు కలగండే. ఒక అవును. సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఒక పాలనలో జరుగుతుందని కూడా అనుకోలే. ఉమ్, కానీ మంచి జరగకుండా చెడు జరుగుతుందని మీ కల్లో కూడా ఊహించలేదు. ఇవాళ చెడు జరుగుతున్నది. ఏంటిదమ్మా మనం చూడంగానే ఇన్ని ఇన్ని ఇంత దుర్మార్గమా, ఇంత ఆధిపత్యమా, ఇంత అహంకారపూరితమైనటువంటి పరిస్థితి. ఏం చెప్పుకొని బతకాలి మేము? తెలంగాణ తల్లి ఇవాళ ఈ విధంగా ఉంటే మేము ఏం చెప్పుకొని మాట్లాడాలా? ఉమ్, నా కన్న తల్లి కంటే, నా జన్మనిచ్చిన తల్లి కంటే, నన్నింత నా 63 సంవత్సరాలు నన్ను పెంచి, పోషించి ఇంత పెద్దవాడిని చేసిన ఈ భూతల్లి కంటే, ఈ తెలంగాణ తల్లి కంటే, ఈ గడ్డ కంటే నాకు ఇంకోటి ఏముంటది? ఏ దేశంలో కాలు పెట్టినా పెద్దలు చెప్తారు కదా, నువ్వెక్కడికి పోయినా నీ జన్మనిచ్చిన నీ గడ్డని మరవద్దురా అని చెప్తారు. అవును. ఇవాళ ఏం ఏం చెప్పుకుందాం మనం? ఏముందని చెప్పుకుందాం ఇక్కడ? ఒక్కొక్కటి అన్ని పోతుంటే ఏముందమ్మా ఈడ? సంపద పోబట్టే, కళలు పోబట్టే, ఆచార వ్యవహారాలు పోబట్టే, ఆ అన్ని రకాల సంపద, భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద